నిఖిల్ గురించి కావ్య గురించి కొన్ని న్యూస్లు వారైపోతే ఎవరి చూసేద్దాం. ఫస్ట్ కావ్య వచ్చేసి ఇప్పుడు బోనాలు ఈవెంట్కి వస్తుంది కదా, ఆ ఈవెంట్లో ఆల్రెడీ ప్రోమోలు రిలీజ్ అని, ఫొటోస్ రిలీజ్ అని, వాటికి సంబంధించి అసలు చాలా హల్చల్ చేసేస్తున్నాయి అనమాట. ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కావ్య ఈవెంట్కి వస్తుంది, ప్లస్ ఓన్లీ సీరియల్స్ చేస్తుంది, అంతేగాని 2-3 మంత్స్ నుంచి ఏ ప్రోగ్రామ్కి ఏ ఈవెంట్కి రాలా. సో తనకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిందనమాట. అదే కాదు, ఇప్పుడు తను ఇంకా కొన్ని సీరియల్స్లో కూడా రాకపోతుంది అని చెప్పి న్యూస్లో అయితే వైరల్ అవుతుంది. బట్ ఇంకొక న్యూస్ కూడా వైరల్ అవుతుంది, ఏంటంటే తను బిగ్ బాస్ సీజన్ 9కి రాబోతుంది. అది మెయిన్ ఫస్ట్ కంటెస్టెంట్ తనే అని చెప్పి. బట్ చూడాలి, వచ్చేదాకా ఏవి నమ్మకం ఉండదు కదా. సో ఎస్టర్డే వచ్చేసి నిఖిల్ బర్త్డే జరిగింది కదా. నిఖిల్ బర్త్డే వచ్చేసి ఎస్ఎస్వి స్టూడియోలో చేశారట. దానిలో కొంచెం దగ్గర రిలేటివ్స్ ప్లస్ వాళ్ళు మాత్రం వచ్చి దానిలో పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే నిఖిల్ వచ్చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే, అంటే వాళ్ళ బ్రదర్, వాళ్ళ మదర్, ఫాదర్ వాళ్ళు మాత్రమే కనిపించారు. ప్లస్ నైనిక, ప్రియాంక, అంబటి అర్జున్, ఇట్లా చాలామంది తనకు విషెస్ చెప్పారనమాట. నైనిక అయితే తను బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత నుంచి ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 లోపల ఉన్నప్పుడు, హౌస్లో ఉన్నప్పుడు సిస్టర్గా వాళ్ళ ఇద్దరు బాండింగ్ చూసాము. బయటకు వచ్చిన తర్వాత సేమ్ బాండింగ్ కంటిన్యూ చేస్తున్నారు. సో తను పెట్టిన మెసేజ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది అనమాట. అదే కాకుండా తను యాక్చువల్గా ఒక మూవీ ఆఫర్ వచ్చిందని చెప్పాం కదా, ఆ మూవీ తర్వాత సెట్ పైకి వెళ్ళనుంది. సెట్ పైకి వెళ్ళిన తర్వాత అసలు ఆ మూవీ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి అనేది బయటకు వస్తుంది. అప్పటిదాకా రివీల్ చేయకూడదు అనమాట. సో తను వచ్చేసి తనకి ఇంట్రెస్ట్ కూడా ఒకటి చెప్పాడు, ఏంటంటే అల్లు అర్జున్ మూవీలో విలన్గా చేయాలని ఉందని చెప్పాడు. బట్ ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించిన న్యూస్ రాలేదు. మనం అయితే హీరో కావాలని కోరుకుంటున్నాం, బట్ నిఖిల్కి అయితే విలన్ కావాలని ఉంది. చూద్దాం, తనకి ఏది రాసి పెట్టిందో అదే జరుగుతుంది కదా. సో ఇదే కాకుండా పృథ్వీతో పాటు తను చేసిన హంగామా అయితే మామూలుగా లేదు.